మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జూలై 1 నుంచి 31/7/2024 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ ఎక్స్లో భాగంగా జిల్లా పోలీస్ బృందం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు మరియు సిబ్బందితో ఎస్పీ జిల్లా కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో సమాజంలోని ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కలిసి పనిచేసి వెట్టి చాకరి నుంచి చిన్నారులను రక్షించి వారి బాల్యాన్ని కాపాడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్తో పాటు డిఈఓ రాధాకిషన్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఏఓ డిఎంహెచ్ఓ డాక్టర్ నవీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే రేపటి నేటి పౌరులే రేపటి మన అభివృద్ధికి దోహదపడతారు కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళను దేశ భవిష్యత్తులో అంటే దేశ అభివృద్ధిలో వాళ్ళకు తగినంత పాత్ర కల్పించాల్సినటువంటి అవసరం మనకు ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలైన కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఎకనామికల్ ఇష్యూస్ కావచ్చు, ఇట్లాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 14 years బిలో పిల్లలు చాలా మంది ఈ వర్క్ షాప్లలో, ఇటుక బట్టీలలో, తర్వాత రిమైనింగ్ ఫ్యాక్టరీస్ లలో అక్కడక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. సో వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రిమైనింగ్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కోఆపరేట్ చేస్తూ వాళ్ళపైన క్రిమినల్ ఇప్పుడు కూడా అందరూ మనం టీం వర్క్ తోటి చేసి మన జిల్లాలో ఈ బాల అంటే రేపు చూసుకోవాలి. ముఖ్యంగా ఈ మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉంటే వాటిలో కూడా మన ఆపరేషన్ తరఫున ద్వారా ఏర్పాటు చేసి మన జిల్లాలో పీస్ఫుల్గా ఉండేది. ముఖ్యంగా అందరూ కూడా పరిచయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎస్ఐస్ కొత్తగా వచ్చే మా టీంలో కూడా అందరూ కూడా ఆల్ ఆఫీసర్స్ పరిచయం చేసుకుంటూ ఇంటరాక్షన్, ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ ఎవరెవరు తెలియదు కాబట్టి ఆ తుఫాన్ డివిజన్, మెదక్ డివిజన్, 2 డివిజన్లో కోఆర్డినేట్ చేసుకోవాలి కాబట్టి అందరూ పరిచయం చేసుకుని కోరుకుంటున్నాను. చేసినటువంటి బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెదర్ దే విల్ బి సెంట్ టు ది దేర్ పేరెంట్స్ ఆర్ సమ్ కేర్ సెంటర్స్, లేకపోతే వాళ్ళని తగిన విద్యను అందించడానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో చేర్పించాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే మనకు దాదాపు డిపార్ట్మెంట్స్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో పాటు ఇతర డిపార్ట్మెంట్ లో కూడా చాలా కొన్ని హాస్టల్స్ కూడా ఉన్నాయి, చైల్డ్ కేర్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో అందులో నుంచి వాళ్ళకు ప్రాథమిక విద్య అంటే అప్ టు 14 years వరకు ఎడ్యుకేషన్ కల్పించాలి అనే ఉద్దేశంతో డిఓ గారు కూడా పిలవడం జరిగింది. సో అందులో వాళ్ళ కోఆపరేషన్ కూడా అవసరం. మెయిన్లీ లేబర్ డిపార్ట్మెంట్ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ లేబర్ అనేది, అంటే ఇందులో 2 రకాల లేబర్స్ ఉంటారు. ఒకటి హజార్డస్ ఇండస్ట్రీస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.